ఈ రివిజన్ నెంబర్ 1లో ఏముందని ఎలా తెలుస్తుంది మనకి? సో, సేమ్ క్యూబ్‌సిటీఎల్ రోల్అవుట్ హిస్టరీ లాస్ట్‌లో మీరొక టెయిల్‌నైతే యాడ్ చేయాలి. రివిజన్ ఈక్వల్స్ టు రోల్అవుట్ రివిజన్ వెర్షన్ ఏంటి ఇక్కడ 1 గదా! సో, 1ని ఇచ్చిన వెంటనే నాకిక్కడ ఇమేజ్‌లో నాకు ఇంజినెక్స్ కోలన్ 1.14.2 ఏది నా యామిల్ ఫైల్ ఏదైతే ఇమేజ్ వెర్షన్ ఉందో అది ఇక్కడ స్టోర్ అయింది. సో, దాన్ని నేనేమంటున్నాను రివిజన్ 1 అనుకుంటున్నాను. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం రోల్ ఔట్ చేద్దాం. రోల్ ఔట్ అంటే ఒక వెర్షన్ అబోవ్ లేదంటే మనకు నచ్చిన వెర్షన్‌ని నేను అప్‌గ్రేడ్ చేయాలి కాబట్టి నచ్చిన వెర్షన్‌ని అప్‌గ్రేడ్ చేద్దాం. సో, క్యూబ్‌సిటీఎల్ ఎడిట్ డిప్లాయ్ అండ్ దెన్ నా డిప్లాయ్‌మెంట్ నేమ్ ఏంటి ఇక్కడ ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్. సో, ఎడిట్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలి ఇమేజ్ ఒక కీవర్డ్‌లోకి రావాలి. ఇమేజ్ ఒక కీవర్డ్‌లోకి వచ్చి ఇక్కడ నేనేం చేస్తాను ఇంజినెక్స్‌కి ఇప్పుడు నేను ఒక వెర్షన్ సెట్ చేయాలి. సో, వెర్షన్ ఎలా సెట్ చేస్తాను? సింపుల్‌గా మీకు ఒకవేళ ఏ వెర్షన్స్ ఉన్నాయో తెలీదు అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు తెలుసా? ఇక్కడ ఇంజినెక్స్ డిప్లాయ్‌మెంట్ అని టైప్ చేయండి. ఇంజినెక్స్ ఇమేజెస్ డాకర్ హబ్. సో, డాకర్ హబ్‌లోకి వెళ్లి ఇక్కడ మనకి మల్టిపుల్ వెర్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి 1 ఉంది, 1.29.1 ఉంది, 1.29 ఉంది. సో, మనం ఫోకస్ చేసేది ఈ 3 వెర్షన్స్ మీద ఫోకస్ చేద్దాం యాస్ ఆఫ్ నౌ. సో, ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ ఇంజినెక్స్ కోలన్ 1కి నేను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నాను. సో, అప్‌గ్రేడ్ చేయాలనుకున్నప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ జస్ట్ కోలన్ ప్లేస్‌లో 1 అని ఇచ్చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఏమైపోతాయి నాకు పార్ట్స్ అనేవి రీక్రియేట్ అవుతాయి విత్ మై గివెన్ వెర్షన్ క్యూబ్‌సిటీఎల్ గెట్ పార్ట్. సో, చూస్తే అన్ని 7 సెకండ్స్ రీస్టార్ట్ అయ్యి రన్నింగ్‌లోకి అయితే వచ్చేసాయి. సో, దీని వెర్షన్ ఇప్పుడు ఎట్లా చెక్ చేద్దాము? క్యూబ్‌సిటీఎల్ డిస్క్రైబ్ పాడ్ అండ్ దెన్ నా పాడ్ ఒక నేమ్ దాని తర్వాత గ్రెప్ ఇమేజ్. సో, మీ ఇమేజ్ ఇచ్చినప్పుడు నాకేమైపోతుంది ఇక్కడ నాకు ఇంజినెక్స్ కోలన్ 1 అంటే నా పార్ట్స్ ఇప్పుడు యూజ్ చేసే వెర్షన్ వచ్చేసి ఇంజినెక్స్ కోలన్ 1. అలానే మీకు ఇంకో కమాండ్ ఉంది. అదే సేమ్ కమాండ్ క్యూబ్‌సిటీఎల్ రోల్అవుట్ హిస్టరీ డిప్లాయ్ అండ్ దెన్ నా డిప్లాయ్‌మెంట్ నేమ్ ఎంటర్. సో, ఇప్పుడు చూడండి నాకు ముందు ఒక రివిజన్ వెర్షనే ఉంది. ఇప్పుడు నాకు 2 రివిజన్ వెర్షన్స్ అయితే ఉన్నాయి. అంటే ఇంకొక సెకండ్ వెర్షన్ అయితే క్రియేట్ అయితే అయింది రివిజన్‌లో. సో, దీన్ని మనం చెక్ చేయాలంటే జస్ట్ రివిజన్ ఈక్వల్స్ టు 2 అని ఇస్తే ఇప్పుడు ఇక్కడ ఈ వెర్షన్ 2లో ఏముంది నాకు ఇంజినెక్స్ కోలన్ 1 అని ఉంది. అదే వెర్షన్ 1లో చూస్తే నాకు నా ఓల్డ్ ఇమేజ్ ఒక డేటా నా ఓల్డ్ అప్‌గ్రేడ్ ఒక డేటా అయితే ఉంటుంది. 1.14.2 ఓకే. ఫైన్. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి ఎడిట్ చేస్తాను. ఇంకొకసారి డిప్లాయ్‌మెంట్ ఎడిట్ చేసి మళ్ళీ ఇమేజ్ కొలన్‌లోకి వెళ్లి